నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు, నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడాల్సిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకలేని ఒక రోజు, నీ నిస్సహాయ స్థితికి నీ మీదే నీకు జాలి కలిగే రోజు, ఆ రోజు నీ జీవితంలో ఏం చేశావో, ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా నీకు అర్థమవుతుంది. కానీ అప్పటికే అంతా చేజారిపోయి ఉంటుంది. చేసిన తప్పును దిద్దుకునే అవకాశం కూడా. అన్నీ బాగున్నప్పుడే అహంకారం మానుకొని ఆత్మజ్ఞానము తెలుసుకొని సంతృప్తిగా బతికి చెడు చేయకుండా వీలైనంత వరకు మంచి చేసి సంతృప్తిగా జ్ఞానంతో మన అంతిమ దశను గడుపుదాం.